ట్రంప్ ప్రపంచ దేశాలను ఇరాన్ యుద్ధంలోకి బలవంతంగా లాగుతున్నారా? ఒక సముద్ర మార్గాన్ని మూసేయడం ద్వారా మిగతా దేశాలకు వేరే ఆప్షన్ లేకుండా చేస్తున్నారా? ఇతర దేశాలను ఇరాన్ పైకి ఉసిగొల్పుతున్నారా? ఇప్పుడు హెర్ముజ్ జలసంధి చుట్టూ జరుగుతున్న పరిణామాలను చూస్తున్న విశ్లేషకులు ఇప్పుడు ఈ ప్రశ్నలని సంధిస్తున్నారు. ఇంతకీ అమెరికా అధ్యక్షుడి మధ్యలో ఏముంది? హెర్ముజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారం లాంటిది. కేవలం 21 మైళ్లు వెడల్పు మాత్రమే ఉన్న ఈ సముద్ర మార్గం గుండా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు ప్రయాణిస్తోంది. సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, ఇరాన్ వంటి దేశాల నుంచి బయలుదేరే ఇంధనం చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలకు చేరడానికి ఇదే ప్రధాన మార్గం. భారత్కు అవసరమైన ఎల్పీజీ దిగుమతుల్లో పెద్ద భాగం కూడా ఇదే దారిలో ప్రయాణిస్తోంది. ఈ మార్గం సజావుగా ఉంటే ప్రపంచం ప్రశాంతంగానే ఉంటుంది. ఇది కదలిక కోల్పోతే ప్రపంచం ఒక్కసారిగా ఆందోళనలో పడుతుంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్ యుద్ధం ఈ మార్గాన్ని మొదటిసారి గట్టిగా కుదిపింది. డ్రోన్లు, క్షిపణులు, సముద్ర మైన్లతో ఇరాన్ తన నియంత్రణను ప్రదర్శించింది. వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి. కొన్ని నౌకలు దెబ్బతిన్నాయి. వెంటనే నౌకాయాన సంస్థలు తమ ప్రయాణాలను నిలిపివేశాయి. ఈ పరిస్థితి ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేసింది. చమురు సరఫరా ఆగిపోవడంతో చరిత్రలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభం రికార్డయింది. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా $100 దాటాయి. దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిని అనుభవించాయి. వినియోగదారుల నుంచి ప్రభుత్వాల వరకు అందరూ ఈ ప్రభావాన్ని అనుభవించారు. అయితే ఏప్రిల్ 7న కుదిరిన కాల్పుల విరమణతో ఒక చిన్న ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. 2 వారాల పాటు నౌకలకు హెర్ముజ్ మీదుగా ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ధరలు కొంతవరకు తగ్గాయి. మార్కెట్లు మళ్లీ స్థిరపడుతున్నాయన్న ఆశ కలిగింది. కానీ ఆ ఉపశమనం ఎంతో కాలం నిలవలేదు. ఇస్లామాబాద్ లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరలేదు. పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం మరో మలుపు తిప్పింది. హెర్ముజ్ జలసంధిపై అమెరికా నౌకాదళం బ్లాకేడ్ అమలు చేస్తుందని ప్రకటించారు. ఇరాన్ కు ఆదాయం వచ్చే మార్గాలను అడ్డుకోవడమే లక్ష్యమని చెప్పినా ఈ నిర్ణయం ప్రభావం అంతటితో ఆగలేదు. ఇరాన్ కు మాత్రమే కాదు, ఆ మార్గాన్ని ఉపయోగించే ఇతర దేశాల నౌకలపై ఈ నిర్ణయం ప్రభావం చూపింది. ఇరాన్ కు చెల్లింపులు చేసి సురక్షిత మార్గం పొందిన నౌకలను కూడా అడ్డుకునేలా సంకేతాలు వెళ్లాయి. ఒక సముద్ర మార్గం మీద నియంత్రణ ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది. ఇప్పటికే అనేక దేశాలు తమ తమ మార్గాలను ఎంచుకున్నాయి. చైనా నేరుగా ఇరాన్తో ఒప్పందాలు చేసుకుని తన చమురు సరఫరాను కొనసాగించింది. భారత్ కూడా తన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ద్వైపాక్షిక చర్చల ద్వారా మార్గం ఏర్పరచుకుంది. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు యుద్ధంలో భాగస్వామ్యం కాకుండా తమ నిల్వలను ఉపయోగించుకోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు పెంచుకోవడం లాంటి నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే ఇప్పుడు ట్రంప్ బ్లాకేడ్ ఈ దేశాలపై ఒత్తిడిని పెంచుతుంది. ముందుగా ఆయన కోరిన సంయుక్త నౌకాదళానికి ఈ దేశాలు మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు అదే దేశాలు ఇంధన ధరల పెరుగుదల, సరఫరా అంతరాయం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా బ్రిటన్ స్పష్టంగా ఈ బ్లాకేడ్ కు మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. యుద్ధంలోకి వచ్చే అవకాశమే లేదని ప్రకటించింది. ఫ్రాన్స్, బ్రిటన్ కలిసి యుద్ధానికి సంబంధం లేకుండా వాణిజ్య నౌకల భద్రత కోసం వేరే ప్రణాళికపై పనిచేస్తున్నాయి. మరికొన్ని దేశాలు కూడా ఇదే దారిని అనుసరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు యుద్ధం, మరోవైపు వాణిజ్యం. ఇలా ఒకవైపు ఒత్తిడి, మరోవైపు స్వతంత్ర నిర్ణయాలు. మొత్తంగా చూస్తే హెర్ముజ్ జలసంధి ఇప్పుడు ఈ రెండు మధ్య కేంద్ర బిందువుగా మారింది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం నిజంగా ఇరాన్ను ఒంటరిపరుస్తుందా లేదా ప్రపంచాన్ని ఒక పెద్ద సంఘర్షణలోకి నెడుతుందా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇతర దేశాలు ఒత్తిడిని తట్టుకోలేకపోతే ట్రంప్ మాట గెలిచే ఛాన్స్ ఉంది. అప్పుడు ఇరాన్ వర్సెస్ వరల్డ్ కంట్రీస్ వార్గా ఈ యుద్ధం మారడం ఖాయమని చెప్పాలి.